Hi and namaskaram. Na పేరు Navya. Today's video is going to be another Zivame haul. This video is in collaboration with Zivame. So Zivame is going to have another sale. Ee Deepavali vastundi kada, November 4th na Deepavali undi. So they are going to run this sale called Zivali. So Zivame, Diwali. So they are going to have this Diwali sale up to 60% వరకు సేల్ ఉంటుంది అనమాట. ఈ వీడియో 20th అంటే వెన్స్డే. ఈ వీడియో రిలీజ్ చేసే లోపు అంటే 8 o'clock చేద్దాం అనుకున్నాను. ఇది రిలీజ్ చేసే లోపు సేల్ స్టార్ట్ అయిపోతుంది. సో Zivame has this 15 days exchange and return policies. If in case మీరు కొనుక్కున్నాక మీ ప్రోడక్ట్స్ మీకు వచ్చేసాక సైజెస్ ఇష్యూస్ ఉన్నా, మీకు ప్రోడక్ట్ నచ్చి సైజ్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే ప్రోడక్ట్ నచ్చకపోయినా మీకు ఈజీ 15 days రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది. దే ఆల్సో హ్యావ్ క్యాష్ ఆన్ డెలివరీ పాలసీ. అండ్ ఇవన్నీ కాకుండా వాళ్ళు ఇచ్చే అప్ టు 60% ఆఫ్ కాకుండా మీకు ఏ ఆఫ్ అయితే వచ్చిందో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద అవన్నీ కాకుండా మీరు Zivame యాప్ డౌన్లోడ్ చేసుకొని అవన్నీ కొనుక్కున్నాక అంటే కార్ట్ లోకి యాడ్ చేసుకున్నాక వాళ్ళు ఇచ్చే ఆఫ్ కాకుండా నాకు ఒక కోడ్ ఇచ్చారు Zivame వాళ్ళు. సో దట్ ఈస్ కాల్డ్ నవ్య Zivame. వీడియో మొత్తం కింద పెడుతుంటాను, అంటే కింద స్క్రీన్ మీద వచ్చేలాగా పెడతాను. అది యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ కూడా వస్తుంది అనమాట. సో ఐ హావ్ లిటరలీ బికమ్ దిస్ నైట్ వేర్ మాన్స్టర్. నాకు ఇవాళ నేను తీసుకున్న వాటిలో మోస్ట్లీ నైట్ వేరే ఉన్నాయి. నన్ను వదిలేస్తే వాగుతూనే ఉంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఈస్ దిస్ నైట్ సూట్. నేను లాస్ట్ టైం దాంట్లో ఎక్కువ లాంజ్రే తీసుకున్నాను. ఈసారి నేను కొంచెం ఎక్కువ నైట్ వేర్ తీసుకున్నాను. లాస్ట్ టైం చూపించిన దాంట్లో ఒకటే నైట్ సూట్ ఉండే. ఇవాళ నా దగ్గర 3 నైట్ సూట్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయి. బట్ ఐఎమ్ గోయింగ్ టు ఫస్ట్ షో దీస్ నైట్ సూట్స్. సో ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ దిస్. ఇది నేను సైజ్ ముందు చెప్తున్నా, ఇది లార్జ్ లో తీసుకున్నాను. అంటే మీ అందరికీ తెలుసు, మీరు ఇప్పటికే నన్ను ఫాలో అవుతున్నట్టయితే చాలా రోజుల నుంచి మీ అందరికి తెలుసు, నైట్ సూట్స్ నైట్ వేర్ అన్ని నాకు నా సైజ్ స్మాల్. నేను సైజ్ స్మాల్ తీసుకుంటే సరిపోతుంది, కానీ నేను అన్ని మీడియంలు మీడియం పక్క పెట్టేసాను. లార్జ్లో ఎక్స్ట్రా లార్జ్ ఇవాళ తీసుకున్న దాంట్లో ఒక XXL కూడా ఉంది అనుకుంటా, అలా తీసుకుంటుంటాను. సో ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ దిస్. ఇది కాటన్ ఇంకా రేయాన్ మిక్స్ అనుకుంటా, బట్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ వెన్ ఐ వోర్. అంటే రాగానే ఫస్ట్ మనకి ఆగదు కదా, రాగానే వేసేసుకోవాలి. సో వేసుకొని చూసాను, ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. నేను ఇంకా ఓవర్ సైజ్డ్ తీసుకున్నాను కాబట్టి ఇట్ వాస్ వెరీ 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 కంఫర్టబుల్. అండ్ ఇది చూడగానే నాకు ఇట్లా గోవా వైబ్స్ వస్తుండే. ఇఫ్ ఐ గో టు గోవా మొత్తం ఇవే వేసుకొని తిరుగుతాను అనుకుంటా. సో ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ దిస్. పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఇట్లా నైట్ సూట్స్, ప్రాపర్ నైట్ సూట్స్ ఎలా ఉంటాయి, ఇట్లా కాలర్ నెక్ తో వస్తాయి కదా, బటన్ డౌన్, పైనుంచి కింద వరకు బటన్స్ ఉంటాయి. అండ్ నేను మీకు దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను ఈ ప్రింట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇదంతా మల్టీ కలర్. నేను ఒక కలర్ అని చెప్పలేను, మీకు చూస్తే అర్థమైపోవచ్చు. దీని హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా మనకి చిన్న హ్యాండ్స్ వచ్చాయి, ఒక 5 inches ఉంటది అనుకుంటాను. లెఫ్ట్ సైడ్ లో ఒక పాకెట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఉంది, ఈ పూలలో ఇది కనిపించట్లేదు, ఇది మల్టీ కలర్ కదా, ఇక్కడ ఒక పాకెట్ ఉందని కూడా తెలియట్లేదు. ఇది నైట్ సూట్ సెట్ అని చెప్పా కదా. సో ఇది పైనది. ఇప్పుడు నేను మీకు ప్యాంట్ చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది పెద్దగా ఎక్స్ప్లెయిన్ ఏం లేదు. నార్మల్ ప్యాంట్స్ ఎలా ఉంటాయి, పైనుంచి వేస్ట్ నుంచి. ఇది నేను నా పెద్ద సైజ్ లో తీసుకున్నాను కాబట్టి ఆబ్వియస్లీ నాకు మంచిగా ఇట్లా లూజ్ గా, ఇంకా నా సైజ్ కాకుండా ఇంకా ఓవర్ సైజ్డ్ గా ఉండే అనమాట. ఈ లెగ్ లెంత్ కూడా నాకు చాలా ఎక్కువ వస్తుంటది. దట్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఇస్ దట్. అంటే లైక్ నేను వేసుకుంటే మొత్తం షార్ట్ చేసుకుంటాను, లేదంటే ఇట్లా ఫుల్ ఇట్లా యాంకిల్ దగ్గరికి వచ్చేసేయాలి, యాంకిల్ దాటేసి వెళ్ళిపోవాలి, అలా వేసుకుంటాను. దెర్ ఇస్ నో ఇన్ బిట్వీన్. 3/4 అస్సలు వేసుకోను. సో మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దీస్ ప్యాంట్స్ ఆర్ ఇట్లా ఎలాస్టిక్ ఇస్తాడు, ఇలా కట్టుకొని ఇట్లా లాగి కట్టుకోవడానికి స్ట్రింగ్స్ కూడా ఇస్తాడు అనమాట. సో నేను చెప్పా కదా, నేను నాలాంటి వాళ్ళకి నార్మల్ నా సైజ్ కాకుండా ఇట్లా ఓవర్ సైజ్ తీసుకునే వాళ్ళకి ఇది పెద్ద 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 అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. బికాస్ నా వెయిస్ట్ వచ్చేసి 28. నేను ఇంత పెద్ద తీసుకుంటే నాకు అస్సలు అవ్వదు. సో ఈ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇది లాగేసుకొని కట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఎలాస్టిక్ ఉంది, ఇట్లా తీసుకొని ఇట్లా స్ట్రింగ్స్ తో కట్టుకునేది కూడా ఉంది అనమాట. సో దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఎనీ ప్యాంట్స్. ఇట్లా నైట్ వేర్ లో ఇట్లా ఉండడం నాకు చాలా నచ్చుతుంది. అండ్ అనదర్ బెస్ట్ పార్ట్ ఈస్ ఇట్ హ్యాస్ 2 pockets. రైట్ సైడ్ లో ఒకటి ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ లో ఒకటి ఇచ్చాడు అనమాట. సెకండ్ వన్ దట్ వీ హ్యావ్ ఈజ్ అనదర్ నైట్ సూట్. సో ఇది వచ్చేసి నేను ఇది కూడా లార్జ్ లో తీసుకున్నాను. సేమ్ ప్యాటర్న్ ఫస్ట్ దగ్గర చూపించాను అలాగా అనమాట. ఇట్లాంటి నైట్ సూట్స్ లో ఇట్లా పెద్ద ప్యాంట్స్ లో కొనుక్కుంటే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది మా మమ్మీ. షార్ట్స్ తెచ్చుకోలేదు, ఇది బాగానే ఈసారి ప్యాంట్స్ తెచ్చుకుంది అనుకోని ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అది మా ఇంట్లోనే కదా, అందరి ఇళ్లలో అలానే ఉంటుంది అనుకుంటా. They're like they won't stop you, but alage they won't give you that permission. I don't know. It's okay, let's leave it here. So ఇది అప్పర్ బాడీ అనమాట. పైన వేసుకునే షర్ట్ ఇది సేమ్ ప్యాటర్న్, బటన్ డౌన్, ఇట్లా కాలర్ వస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్ లో ఈ పాకెట్ వస్తుంది. నేను మీకు దగ్గరగా తీసుకొని చూపిస్తాను. ఇది ప్రాపర్ కాటన్ కాదు, ఇది మన బనియన్ క్లాత్స్ ఎలా ఉంటాయి, బనియన్ అంటే అది కూడా అలాగా, స్పగెటీస్ ఎలా ఉంటాయి
అలా అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్లీ ఆర్ నాట్. ఇది ఆ ఫ్యాబ్రిక్ అనమాట. వింటర్స్ కి చాలా 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 బాగుంటుంది. ఇది మరీ ఇట్లా మందంగా లేదు, అలాంటి చాలా పల్చగా కూడా లేదు, చాలా చాలా బాగుంటుంది. నార్మల్ మన హైదరాబాద్ వింటర్స్ కి చాలా బాగా పనికొస్తాయి అనమాట. దిస్ ఇస్ ఇన్ ద సైజ్ ఎల్ అండ్ దీని హ్యాండ్స్ కూడా ఇట్లా చిన్నగా వచ్చాయి. నేను దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. దీని మీద అన్ని బీప్ బీప్ అని రాసి ఇట్లా క్యాట్స్ హార్సెస్ లాగా ఉన్నాయి. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ కరెక్ట్లీ ఆర్ నాట్. యాక్చువల్లీ చూస్తే మీకు అర్థమైపోతుంది. పక్కకు నేను అన్నిటికీ ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను. నేను పెట్టగలిగే వాటికి ఖచ్చితంగా పక్కకి ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను. సో మీకు అర్థమైపోతుంది అది ఎలా ఉంది అని చెప్పి. సో ఇది పైనది, ఇది నేను లార్జ్ లో తీసుకున్నాను. సేమ్ మెటీరియల్ లో కింద ప్యాంట్ కూడా వస్తుంది. ఇది కూడా దెర్ ఇస్ నో ఇన్ బిట్వీన్. షార్ట్స్ వేసుకుంటే షార్ట్స్ లేంటే మొత్తం పెద్దది అనమాట. ఇది కూడా నాకు యాంకిల్ కిందికి వెళ్తుంది. అండ్ ఆబ్వియస్లీ నేను చెప్పా కదా, వీటి బెస్ట్ పార్ట్ ఇస్ మీకు ఎలాస్టిక్ ఇస్తాడు, అలాగే ఇట్లా కట్టుకోవడానికి స్ట్రింగ్స్ కూడా ఇస్తాడు. నేను లార్జ్ లో తీసుకున్నా, XXL లో తీసుకున్నా, ఎలా తీసుకున్నా ఐ కెన్ వేర్ ఇట్. సో దీనికి కూడా 2 సైడ్స్ పాకెట్స్ ఇచ్చాడు. దిస్ ద బెస్ట్ పార్ట్. ఈ ఎలాస్టిక్ ఇంకా స్ట్రింగ్స్ and these pockets, these are the best part of these pants ఈ నైట్ సూట్స్ లో. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్యాంట్స్. అలాగే మీరు గమనించారో లేదో, నేను సైడ్ పార్టిషన్ వేసుకున్నాను. నాకు అంతగా ఎక్కువ నచ్చకపోయినా మీరు అందరు ఇట్లా కమెంట్స్ ఎవరైనా కమెంట్ పెడితే దానికి లైకులు కూడా ఒక 20-30 వస్తున్నాయి. సో ఐ థాట్ ఐ జస్ట్ గివ్ ఇట్ అ ట్రై అని చెప్పి నేను ఇట్లా చేశాను. చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా, అయినా సరే చేస్తున్నాను. ఐ హ్యావ్ ఈజ్ అనదర్ నైట్ సూట్ సెట్. ఇది కొంచెం ఫస్ట్ వన్ కి సిమిలర్ గా ఉంటుంది, కలర్ డిఫరెన్సెస్ మాత్రమే. అండ్ అవి ప్యాంట్స్ వచ్చాయి, దీనికి షార్ట్స్ వచ్చాయి. నేను చూపిస్తాను. సో దీంట్లో కూడా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. సేమ్ టు సేమ్ కాలర్ వస్తుంది, బటన్ డౌన్. అండ్ నేను మీకు ఈ బటన్స్ ఎలా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. ఇక్కడ నార్మల్ గా మనకు ఒక్కొక్క బటనే వస్తుంది కదా, కాదు వీటికి 2 బటన్స్ ఇచ్చాడు అనమాట. ఇట్లా 2 ఇచ్చాడు. నేనైతే ఐఎమ్ సమ్వన్ జివామలే వచ్చేవి ఏంటంటే మనకి కాలర్ కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. అట్లని మరీ డీప్ గా కూడా ఏమి ఉండదు. సో నేను ఎప్పుడు ఇవి తీయను, నార్మల్ గా పైనుంచి తీసేస్తుంటాను అనమాట. సో ఇక్కడ బటన్స్ 2 చూడగానే అమ్మో ఇది పైనుంచి తీయడానికి ఉంటుందా లేదా అని చెప్పి చూసుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి బటన్స్ తీసి పెట్టడం ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ మీ. ఫస్ట్ అదే చూసుకున్నాను అనమాట. సో దెర్ ఇస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ప్రింట్. అంటే దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తాను. ఫస్ట్ 2 ఎలా ఉన్నాయో ఇది కూడా అలానే ఉంటుంది. సేమ్ కాలర్, నెక్, చిన్న హ్యాండ్స్, లెఫ్ట్ సైడ్ లో పాకెట్ ఇస్తాడు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది కూడా మల్టీ కలర్ అనమాట. ఫస్ట్ దాంట్లో కొంచెం గ్రీన్ ఆరెంజ్ ఉంటుంది, దీంట్లో కూడా గ్రీన్ ఆరెంజే, కాకపోతే అది పింకిష్ ఆరెంజ్, ఎల్లో కూడా ఉంది అందులో. ఇందులో ఎల్లో లేదు. సో నేను ఇట్లా చెప్పడం కంటే ఫొటోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ దీని ఫ్యాబ్రిక్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం వేరేలా ఉంది. దట్ వాజ్ లైక్ మోర్ ఆఫ్ కాటన్ అండ్ లెస్ ఆఫ్ రేయాన్ లా ఉండే. ఇది మాత్రం మోర్ ఆఫ్ రేయాన్ అండ్ లెస్ ఆఫ్ కాటన్ లాగా అనిపించింది అనమాట. సో దిస్ ఇస్ ద అప్పర్ బాడీ. ఇది పైన వచ్చిన షర్ట్ అనమాట. అండ్ నేను దీని సైజ్ నేను ఏ సైజ్ లో తీసుకున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు లిటరలీ షో వాట్ సైజ్ ఐ బాట్ దిస్ ఇన్. XXL లో తీసుకున్నాను. ఇందాక 2 చూపించినా కదా, అవి 2 లార్జ్ లో తీసుకున్నాను. అండ్ ఐ బాట్ దిస్ ఇన్ XXL. నేను కావాలనే తీసుకున్నాను. ఇట్ వాజ్ లైక్ ఉంటే స్మాల్, మీడియం ఉన్నాయి, లేదంటే లార్జ్ లేదనుకుంటా, లార్జ్ XL లేదనుకుంటా, అందుకే XXL నేను రాగానే వేసుకున్నాను. మీరు అందరూ అనుకోవచ్చు ఫుల్ లూజ్ ఉండొచ్చు అని. నేను ఖచ్చితంగా పిక్చర్స్ ఇంక్లూడ్ చేయబోతున్నాను. లూజ్ కాదు, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ కంఫర్ట్. నేను జనరల్ గానే లార్జ్ లో తీసుకుంటాను, ఇది XXL లో తీసుకున్నాను. ఇట్ వాజ్ వెరీ 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 కంఫర్టబుల్. నేను ఇప్పటికే 100 సార్లు చెప్పుకుంటా కంఫర్టబుల్ అని చెప్పి. సో ఇది పైన వచ్చిన టాప్. నేను కింద చూపిస్తాను. ఐ రియలీ 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 లైక్ ద లెంత్ ఆఫ్ దీస్ షార్ట్స్. కొన్ని షార్ట్స్ ఎలా వస్తాయంటే యూ రియలీ లైక్ ద ప్రింట్, యూ రియలీ లైక్ ఎవ్రీథింగ్, కానీ లెంత్ కొంచెం తక్కువ అయిపోతుంది. సో నేను ఇది ఫస్ట్ రాగానే ఇది వేసుకున్నాక అనిపించింది లైక్ I think I can literally wear this to some Goa beaches అనిపించింది. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నేను షార్ట్స్ వేసుకుంటాను. ఇవి కరెక్ట్ సైజ్ లో ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ నాట్ టూ షార్ట్, ఇట్ ఈస్ నాట్ టూ లాంగ్. నాకు నీస్ కి ఎగ్జాక్ట్ గా పైకి వచ్చాయన్నమాట. అండ్ ఆ షర్ట్ వచ్చేసి నాకు ఏమంటారు, అది కూడా ఎగ్జాక్ట్ సైజ్ గా వచ్చేసింది అనమాట. I don't know how to explain, but what I'm trying to say is exact size shorts అనమాట. దీనికి కూడా 2 పాకెట్స్ ఇచ్చాడు సైడ్ లో, రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో 2 పాకెట్స్ ఇచ్చాడు. ఇది ప్రింట్ ఆన్ ప్రింట్ ఆబ్వియస్లీ. పైన షర్ట్ ఎలా వచ్చిందో ఇది కూడా అలానే ఇచ్చాడు అనమాట. దీనికి కూడా ఎలాస్టిక్ అండ్ ఇట్లా స్ట్రింగ్స్ కూడా ఇచ్చాడు కట్టుకోవడానికి. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. ఫోర్త్ వన్ దట్ ఐ బాట్ ఫ్రమ్ జివామే ఈజ్ స్పోర్ట్స్ బ్రా. సో ఇప్పటికీ నా దగ్గర ఒక 3-4 ఉన్నాయి అనుకుంటా స్పోర్ట్స్ బ్రాస్, 4 or 5 ఉన్నాయి అనుకుంటా. ఐఎమ్ గోయింగ్ ఆన్ అ ట్రెక్. నేను ట్రెక్కి వెళ్తే ఇట్లా మోస్ట్లీ స్పోర్ట్స్ బ్రాస్, ఇంకా ఏమంటారు టైట్స్ వేసుకుంటుంటాను. టీషర్ట్స్ లోపల ఇట్లా స్పోర్ట్స్ బ్రాస్ వేసుకుంటాను. అలాగే కింద కూడా జిమ్ కేసుకి వెళ్ళే టైట్స్ ఉంటాయి కదా, అలా వేసుకుంటాను అనమాట. ట్రెక్ అంటే ఆబ్వియస్లీ
దే వోంట్ బి ఎనీ షవర్. సో చేంజింగ్ ఏ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకెళ్తున్నాను, ఉతుక్కోవడానికి కూడా ఉండదు అని చెప్పి. సో ఐ థాట్ అందులో యూజ్ అవుతాయి అన్నట్టుగా నేను తీసుకున్నాను. సో దిస్ ఇస్ ద స్పోర్ట్స్ బ్రా దట్ ఐ బాట్. ఐ నెవర్ బాట్ సంథింగ్ లైక్ దిస్. అంటే నేను అన్ని వేసుకునేవన్నీ పైనుంచి వేసుకుని వెనకాల హుక్స్ పెట్టుకునేవే, కానీ ఇవి మన నార్మల్ లాంజరీ ఎలా వస్తాయి అలా వచ్చిందనమాట. అంటే వెనకాల హుక్స్ పెట్టుకునే నా దగ్గర ఇప్పటి వరకు లేవు. ప్రాపర్ గా రోజు వేసుకునే దానిలాగా ఇట్లా హుక్స్ పెట్టుకునే దానిలాగా నాకు ఒకటి కూడా లేదు. సో ఐ థాట్ ఐ గివ్ ఇట్ అ ట్రై. ఇది ప్యాడెడ్, దీనికి ఇన్బిల్ట్ ప్యాడ్ వచ్చేసింది, చూస్తేనే అర్థమైపోవచ్చు. ఇది ఏంటి అంటే ఈ ప్యాడ్స్ తీసుకోలేము, ఇన్బిల్ట్ మనకి ఫ్యాబ్రిక్ వేసి కుట్టేశాడు అనమాట. అండ్ దీని స్ట్రాప్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి. నా దగ్గర ఉన్న స్పోర్ట్స్ బ్రాస్ అన్ని, అంటే జిమ్ కి వేసుకెళ్లే స్పోర్ట్స్ బ్రాస్ అన్ని కొంచెం స్ట్రాప్స్ ఇట్లా క్రాస్ లో వచ్చేవి అనమాట. అంటే ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. అవి ఎక్కువసేపు వేసుకొని ఉంటే ఏంటి అంటే ఇక్కడ నొప్పి వస్తూ ఉంటది. ఐ థింక్ అంటే అట్లా అదే ఆలోచిస్తూ నేను తీసుకున్నాను. ఇది నార్మల్ లాంజరీ లాగా కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ ఎనీ పెయిన్ అట్లా అన్నట్టుగా తీసుకున్నాను. ఐ డోంట్ నో, అంటే వేసుకున్నప్పుడు అయితే నాకు ఏం అనిపించలేదు. అంటే ఎక్కువసేపు ఉంచుకోలేదు నేను ట్రై చేసినప్పుడు. జస్ట్ రాగానే ఫస్ట్ మనకి ఎగ్జైట్మెంట్ ఆగదు కదా, అట్లా వేసుకొని ట్రై చేశాను. ఐఎమ్ థింకింగ్ మోస్ట్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ మీ ప్రాబ్లమ్ ఎక్కువసేపు వేసుకుంటే, బికాస్ ఇట్ ఈస్ నార్మల్ మనం రోజు వేసుకునే లాంజరీ లాంటిది అనమాట. సో వెనకాల ఈ హుక్స్ ఇచ్చాడు, నార్మల్ 2 హుక్సే ఇచ్చాడు. అంటే ఐ మీన్ అది స్పెషాలిటీ ఏం లేదు, వెనకాల 2 హుక్స్. దీని కలర్ కాంబినేషన్స్ వచ్చేసి అంటే మొత్తం ఒకటే కలర్ లో కాకుండా ఇట్లా 2 కలర్స్ లో ఇచ్చాడు బ్లూ కాంబినేషన్ తో. And I don't have much to explain about this. This is in the size 32C. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అనుకుంటా నా 32C కిందికి ఆర్ 32D కిందికి వస్తుందని చెప్పి. 32B కొంచెం టైట్ అవుతుంది అనుకుంటా. స్ట్రాప్స్ కి కూడా నార్మల్ గా మనకి నార్మల్ లాంజరీకి ఎట్లా టైట్ లూజ్ చేసుకోవడానికి ఎలా ఉంటుంది అలా ఇచ్చాడు అనమాట. ఇది ఫస్ట్ అంటే పైన రాసి ఉంటది కదా, నేను దేనికి అట్రాక్ట్ అయ్యానంటే దాని మీద రాసింది హై ఇంపాక్ట్, నో బౌన్స్, ప్యాడెడ్, నాన్ వైర్డ్ అండ్ నిటెడ్ రిబ్ బ్యాండ్ అని చెప్పుంటే నాకు కనిపించింది, నేను బాగా అట్రాక్ట్ అయిన దానికి హై ఇంపాక్ట్, నో బౌన్స్ అండ్ నాన్ వైర్డ్ ప్యాడెడ్ కూడా కాదు, నాన్ వైర్డ్ అనగానే ఓకే లెట్ మీ గివ్ ఇట్ అ ట్రై అనుకున్నాను. సో దిస్ ఇస్ ద 4th one that I have. The 5th one that we have and the last one that we have are these tights. సో నేను చెప్పా కదా ట్రెక్ లో వెళ్తున్నాను అండ్ ఐఎమ్ యూజ్ టు, అంటే నేను ఎక్కువ టైట్స్ స్పోర్ట్స్ బ్రాస్ వేసుకుంటాను అని చెప్పి, టీషర్ట్స్ అట్లాంటివి వేసుకుంటాను అని చెప్పి నా దగ్గర ఒక 3-4 ఉన్నాయి, కానీ ఉత్తుకోం కాబట్టి నా దగ్గర ఇంకా కొన్ని ఉండాలి అన్నట్టుగా నేను ఇంకొకటి తీసుకున్నాను. సో దిస్ ఇస్ ఇన్ ద సైజ్ స్మాల్. నాకు సైజ్ స్మాల్ కరెక్ట్ గా వచ్చింది, రాగానే ట్రై చేసేసాను. సో ఇప్పటి వరకు ఉన్నవన్నీ నాకు ఎలాస్టిక్ దానికి కుట్టినవి, లేదంటే స్టార్టింగ్ లో అప్పుడెప్పుడు తీసుకున్న వాటికి నేను చెప్పా కదా ఎలాస్టిక్ ఇచ్చాడు, కానీ అది నేను వేసుకునేటప్పుడు అటు ఇటు మూవ్ అవుతుందని చెప్పి. ఇంకొకటి ఏమో నార్మల్ గా మొన్న కొనుక్కున్న వాటికి అవి కుట్టించాడు అని చెప్పి. సో ఇదేంటంటే దీనికి కూడా కుట్టించాడు, కానీ ఎలాస్టిక్ ఇది మొత్తం రాకుండా ఓన్లీ ఇక్కడే ఇచ్చాడు. ఇట్ వాజ్ అంటే ఐ మీన్ ద ఎలాస్టిక్ వాజ్ నాట్, అంటే పెద్దగా ఉంటే కూడా కొంచెం పెయిన్ వస్తుంది కదా ఎక్కువసేపు వేసుకుంటే. అండ్ ఐఎమ్ సమ్వన్ హూ వేర్స్, అంటే జిమ్ నుంచి రాగానే విడిచేసేదాన్ని కాదు, నేను ఏదో పని అన్నట్టుగా తిరుగుతుంటాను. సో ఐ థాట్ ఇది చూడగానే అనిపించింది లైక్ పెయిన్ కొంచెం తక్కువ ఉంటుందేమో ఎక్కువసేపు వేసుకుంటే అన్నట్టుగా నేను తీసుకున్నాను. దిస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. దిస్ ఇస్ ఇన్ ద కలర్ నేవీ బ్లూ. నాకు లైట్ కలర్స్ అంటే అస్సలు నచ్చవు. నేను అన్ని డార్క్ కలర్స్ వేసుకుంటుంటాను అనమాట. సో అందులో మీరు ఇప్పటివరకు చూసింటే నేను బ్లాకే తీసుకుని ఉన్నాను. ఇప్పటివరకు బ్లాక్ తో వచ్చే కాంబినేషన్స్ లో తీసుకుంటాను. ఒకసారి రెడ్ తీసుకున్నా, కానీ నేను ఎక్కువ వేసుకోవట్లేను. ఇప్పుడు నేవీ బ్లూ తీసుకున్నాను. అండ్ ఇది లెగ్స్ కి సైడ్స్ లో ఇట్లా సైడ్ కి ఇట్లా 2 స్ట్రైప్స్ లాగా వస్తాయి అనమాట. దిస్ ఇస్ ఇన్ ద కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్. ఇట్లా నేవీ బ్లూ మీద వైట్ వస్తుంది, వైట్ మీద కూడా ఇట్లా చిన్న లైన్స్ వచ్చాయి, ర్యాండమ్ లైన్స్. దిస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. నార్మల్ టైట్స్ ఎలా ఉంటాయి అలానే ఉంటుంది అనమాట. నేను వీటన్నిటికీ పిక్చర్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను వేసుకొని చూపించగలిగే వాటన్నిటికీ నేను పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను. ఇది ట్రెక్కే కాదు, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ అ లాట్ టు జిమ్. ఇది ఇంకా డార్క్ కలర్ కదా, ఇంకా నేను అసలు దాన్ని చంపేస్తాను నాకు బోర్ కొట్టేంత వరకు. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్ దట్ ఐ హ్యావ్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద సైజ్ స్మాల్. సో విత్ దిస్ వీ హావ్ కమ్ టు ఎన్ ఎండ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. నేను మళ్ళీ రిపీట్ చేయబోతున్నాను, జివామేలో అప్ టు 60% వరకు ఆఫ్ ఉండబోతుంది అక్టోబర్ 20th ఈవినింగ్ 8 o'clock నుంచి. అప్ టు 60% కాకుండా నాకు ఒక కోడ్ ఇచ్చారని చెప్పా కదా, అది యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఎంత బిల్ అయితే అంత మీద 10% ఆఫ్ కూడా వస్తుంది. సో జివామే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు షాప్ చేసుకొని నా కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% కూడా ఆఫ్ వస్తుంది అనమాట. ఇదంతా కాకుండా దే హ్యావ్
15 days exchange return policy, they have cash on delivery. సో అంటే నాకు ఆన్లైన్ లో తీసుకుంటే సైజెస్ కరెక్ట్ గా వస్తాయా లేదా అని టెన్షన్ ఉంటే మీరు అసలు టెన్షన్ పడనవసరం లేదు. దే హ్యావ్ 15 days ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ పాలసీ. మీరు రిటర్న్ చేయొచ్చు, ఎక్స్చేంజ్ చేయొచ్చు. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇచ్చాను అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఎంజాయ్ చేయడమే కాదు, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ డిడ్ సో డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.